అంటారు. అంటే ప్రతి మనిషికి ఈ జిజ్ఞాస అనేది ఉండాలి. అంటే తానెవరో తెలుసుకునేదానికి ఇష్టం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మన పిల్లల్ని అడుగుతాం, మీరు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఏ స్కూల్ నుంచి వస్తున్నారు, ఎక్కడ మీరు పని చేస్తారు, ఇవన్నీ మనం ప్రశ్నలు అడుగుతాం వాళ్ళని. జిజ్ఞాస ఉంటుంది మన విషయాన్ని తెలుసుకోవడానికి, మనం ఎవరో తెలుసుకోవడానికి జిజ్ఞాస ఉంటుందా? అంతర్ముఖంగా లోపట మనకంటూ ఒక మనసు ఉంది. ఆ మనసుని హత్తుకొని ఆత్మ ఉంది. మనం ఈ శరీరం కాదు, ఈ శరీరంతో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ శరీరం మనం కాదని తెలుసుకోవాలన్నమాట. ఈ శరీరంతో ఉండి ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం లోపట నేను ఆత్మని అని తెలుసుకోగలగాలి. చాలా మంది డౌట్ ఉంటుంది, చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. శరీరం వెళ్ళిపోయిన తర్వాత, మరణం అయిన తర్వాత ఏమెటు పోతుంది ఎవరికి తెలియదు. చాలా మందికి ఏదెటు పోతుంది, ఏమైతుంది, మనం ఏమైతాం, మరి ఇన్ని లక్షల జీవ జంతువులు ఎందుకున్నాయి, చిన్న చిన్న చీమల కాడికి వెళ్ళి పెద్ద పెద్ద తిమింగలాల వరకు ఎందుకున్నాయి భూ ప్రపంచం మీద? మనుషులే ఉన్నారా? మనుషుల కంటే ఇంకెక్కువ ఉన్నారా? మనుషులు ఎంతమంది ఉన్నారు? చెప్తున్నారు శాస్త్రంలో, జలజ నవలక్షాన్ని. హరే కృష్ణ. జలజ నవలక్షాన్ని. ఈ జలము లోపల 9 లక్షల జీవరాశులు ఉంటాయండి. ఎన్ని లక్షలు ఉంటాయి? 9 లక్షలు ఉంటాయి. మీరు చెప్పండి, నీటిలో పుట్టడం మీకు ఎవరికైనా ఇష్టమా? నీటిలో ఒక నిమిషం ముక్కు మూసుకుంటేనే ఉంటామా? శాంతమైపోతే ఉంటామా? అందులోనే గుడుక్కుమంటాం. నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాం. యోగ సాధన చేసిన వాళ్ళు ఉంటారు, మనం ఉంటాము. నీటిలో పుట్టడం మనకి ఇష్టమా? నీటిలో హ్యాపీగా కాపురం ఉండడం ఇష్టం మనకి? నీటిలో ఇల్లు ఉండడం ఇష్టమా? నీటిలో బతుకుతున్న పెద్ద పెద్ద తిమింగలాలకి ఇల్లు ఉందా? సోఫా సెట్లు ఉన్నాయా వాటికి? టీవీలు ఉన్నాయా వాటికి? ఫ్రిడ్జ్లు ఉన్నాయా వాటికి? బట్టలు ఉన్నాయా వాటికి? ఉన్నాయా? మరి సృష్టిలో అదొక రకం. చెప్తున్నారు 84 లక్షల జీవరాశులు ఉంటే అందులో ఒక రకం మాత్రమే మనిషి. ఎన్ని రకాలు మనుషులు? ఒక రకం. మిగతా 83,99,999 మనవి కాకుండా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము? మనము మన పోషణ చేస్తున్నాం. ఫస్ట్ మన కడుపు నిండాలి కాబో, ఆకలి అవుతుంది, చక్కెర అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని బ్రేక్ఫాస్ట్ చేయాలా లేదు? अपने आप को पहला सुधारते फर्स्ट एवर नेटना +2 प्लेट मिल गया, बस गया खाना खा ली. अरे नी प्लेट దొరికిందా? దొరికింది. చిన్నగా ఉన్నప్పుడు మేము సత్రాలు పెద్దగా జాతరలు అనసత్రం, ఊర్లలో జాతరలు అనసత్రం పెడతారు. మనం స్నేహితులతో పోతే మొదటగా చూసేది ఏంటి? అనసత్రం ఎక్కడ పెడుతున్నారని. భగవంతుడు జాంతే కిస్కు జాంతే, ఎవరికి కావాలి భగవంతుడు? పైలా అనసత్రం ఎక్కడ పెడుతున్నారు, ఆడ ప్లేట్ దొరుకుతుందో దొరకదా? ఇప్పుడంటే పేపర్ ప్లేట్లు అయ్యాయి కానీ అప్పుడు స్టీల్ ప్లేట్లు ఉండేవి. ఇలా మన దగ్గర పెట్టినట్టు ప్లేట్ దొరికిందా? నాకు దొరికింది. చాలా ఆ తోమే వాళ్ళు మన వాళ్ళు అయితే ఇంకా పోపు వాళ్ళే తీసిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఇష్టము, మన ఇంట్రెస్ట్, మన యొక్క వ్యక్తిత్వం అంటారు. మనం ప్రవర్తించే తీరు, దాని అంతా కర్మ అంటారు. కర్మ అంటే దాని నుంచి మంచి ఫలితం అన్నా వస్తుంది, అయితే చెడు ఫలితం అన్నా వస్తుంది. మంచి వినండి, మన ఒక్క జీవికి, ఒక్క మనుషులకి మాత్రమే కర్మ ఉంది. మిగతా 83,99,999 జీవరాశులకి కర్మ లేదు. ఈ తిమింగలాలుగా చేపల్లాగా పుట్టి అవి చనిపోతే మళ్ళీ ఇంకొక జన్మెత్తుతాయి. జలజా నవలక్షాన్ని స్థావరాన్ లక్ష విశంతి. స్థావరాలు అంటే ఈ గుట్టలు, చెట్లు, పుట్టలు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ లక్ష విశంతి అంటే దగ్గర 20 లక్షలు ఉంటాయట. ఎన్ని లక్షలు ఉంటాయి? 20 లక్షలు ఉంటాయి. అంటే ఆ బండరాయిని మీరు ఏమనుకుంటున్నారు? అది కూడా జన్మనే.
డోంట్ థింక్ దట్ అది అది జడ పదార్థం అనుకోకండి. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ జడ పదార్థం, అన్లివింగ్ థింగ్. ఓకే, కాకపోతే అది కూడా దానికి జన్మని. మీరు ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఇవన్నీ ఇవన్నీ మొలుస్తున్నాయి కదా భూమి మీద, అవన్నీ కూడా జన్మలే. 20 లక్షల రకాలు ఉన్నాయంట, 20 లక్షల రకాలు. నీటిలో పుట్టడం ఇష్టం లేదు, నీటిలో పుడతామా? పుట్టాం. నీటిలో అందమైన డ్రెస్లు వేసుకోరాదు, వేసుకోవస్తుందా? కార్లలో తిరగరాదు, నీటిలో ఉంటే తిరుగుతావా? బిర్యానీలు తినరాదు, తినొస్తుంది నీటిలో? జన్మ నీటిలో సాధ్యం కాదు, మనకి ఇష్టం కాదు. ఎవరు జన్మెత్తుతారో చెప్తాను చివరికి. నీటిలో 9 లక్షల రకాలు, అవి వాటి కర్మ అనుభవిస్తాయి అంతే. అవి చనిపోతే ఇంకొక జన్మెత్తుతాయి. అలా 83 లక్షలు క్రాస్ చేయాలా. 83,99,900 జన్మలు క్రాస్ చేయాలా, కర్మ చేయాలా. తక్కువ ఇది చనిపోతే ఇంకొక జన్మ, ఇది చనిపోతే ఇంకొక జన్మ, ఇది చనిపోతే ఇంకొక జన్మ. ఈ పూస తర్వాత పూస ఎట్లా దింపినాం కదా మనం, అట్లనే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ ఉంది మనకి. అగో గట్టి ఎట్లా వస్తుంది? వస్తుందా? గట్ల వస్తుంది. ఇట్లా ఈ భగవంతుడు చెప్పింది ఇట్లా ఎట్లా వస్తుందని. ఎట్లా వస్తుంది సార్? ఎట్లా వస్తుంది ప్రభు చెప్పండి. మీ మస్తీ చెప్తారు ముచ్చట్లు, అవునా? నిజమా కాదా? అది మేమైతే నిజమే చెప్తున్నాం. మేము ఏదైనా చెప్పాలంటే దీంతో ప్రామాణికంగా తీసుకొని చెప్తాం. ఎగ్జాంపుల్ ఈ భగవంతుడు చెప్పింది తీసుకొని చెప్తాం. పోనీ నీళ్ళల్లో పుట్టడం మనకి ఇష్టం లేదు, చెట్లలాగా పుట్టడం మీకు ఇష్టమా? బండరాల్లాగా పుట్టడం ఇష్టమా? అది గదలది గానే ఉంటది. ఇక పోదన్నా తన్నినా తుమ్మినా ఉంచినా ఏం చేసినా తుడుచుకోవాలి, భరించాలి. ఎవడైనా మరి బండ బట్టి ఇంకొక బండ బట్టి కొట్టినా భరించాలి. దడేలు మన ఉరుములు ఉరిసినా, బడేలని గాలి వేసినా. చెట్లు ఉన్నాయి అనుకోండి, చెట్టు జన్మ ఉంది, అది తపస్య జన్మ. అది దానికి బట్టల దుప్పట్ల చలి పెడితే కప్పుకునుడా, గొడుగు పట్టుకునుడా ఏమని ఉన్నాయా వాటికి? గాలి ఇటు పెడితే ఇటంగాలి, ఇటు పెడితే ఇటంగాలి. బాగా గట్టి పెడితే ఇరిగిపోవాలి, కురిగిపోవాలి, ఇరిగిపోవాలి, నశించిపోవాలి. తపస్య జీవితం. మీరు చెప్పండి, ఎవరికి ఆ జన్మ దొరుకుతుందట? ఎవరైతే ఒక చోట ఉండకుండా దగదగ ఊరుకుతూనే ఉంటారు. చూడండి, ఈడుంటే ఆడుంటాడు, ఆడుంటే ఈడుంటాడు, ఈడుంటే ఆడుంటాడు, అసలు ఆడుంటాడు వాడికి తెలియదు. అట్లాంటి వాళ్ళకి చెట్టు జన్మ వస్తుందట. ఇక ఆ నుంచి గదలడిగాడు ఫిక్స్, ఫుల్ టైట్, ఒక్క ఇంచు కూడా జరగడానికి వీల్లేదు. ఇక ఉదరి రైనా ఇద్దరు బీ నా జానేక ఎటని జరుగుతాయి చెట్లు. పాపం ఆ కఠినాత్మమైనటువంటి శిక్ష దానికి, కఠినాత్మమైన జన్మ దానికి. అట్లా జరగకుండా ఉండనే కాకుండా ప్రకృతి వైపరీత్యాలన్నీ తట్టుకొని ఎవ్వరేం చేసినా కొట్టినా తిరిగి కొట్టనటువంటిది. ఇప్పుడు వాళ్ళ మిమ్మల్ని ఏమన్నా అనని ఊకుంటారు మీరు? పోయి కేసే పెడతారు ఎక్కటక్క చేస్తారంటే. పాపం అవి కొట్టు తిట్టు కిందికి మొత్తం నరికేయు, మిషన్ తీసుకొచ్చి చారుమని కోసేయు, అవునా? మంచిగా పెట్రోల్ పోసి కాలబెట్టు. ఈ చర్యలను ఎవడు చేస్తాడు? మనిషి, దుర్మార్గుడు. ఎవడైనా భూమి మీద ఎవడైనా దుర్మార్గమైన జీవి ఉందంటే అది ఎవడు? మనిషే. అది ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు, అప్పుడున్నటువంటి వాళ్ళ గురించి అంటలేము. చూడండి, పచ్చగా ఉన్నదాన్ని చూస్తే మనకు ఓరబుద్ధి కాదు. ఇది కొట్టేయాల, ఎట్లా కొట్టేద్దాం, వాళ్ళనన్నా పిలిపించి కొట్టేయాల, అంతేనే కానీ ఈ చెట్టు కొమ్మలు గీడి దగ్గర ఏంటికి రాబట్టే దీన్ని మొత్తం తీసేద్దాం. పచ్చగింటే ఓరబుద్ధి కాదు మనకి. అది మనకు ఉన్న సహజ లక్షణం. మంచిగుంటే మనం మంచిగుంటే మనకే ఈర్ష్య అనిపిస్తుంది. అబ్బాయి ఇలా నాకు బాగా ఆనందం అనిపిస్తుంది, ఎందుకో ఏమో. అవునే కదా, మనకి ఆనందం అనిపిస్తుంది, ఎందుకు? ఈర్ష్య. మన మీదే మనకే ఈర్ష్య. మంచి డ్రెస్ వేసుకున్నారు, అబ్బా ఎంత అందంగా కనిపిస్తుంది, నేను అందరికంటే మంచి డ్రెస్ నా దగ్గరే ఉంది. ఇది మనకి ఈర్ష్య వస్తుంది. చూడండి, చెట్లకి జన్మ రావాలి, అవి బట్టలు ఉండవు, ఏముండవు, అవి ఆనబడితే ఆనలో ఉండాలి, ఎండ కొడితే ఎండలో ఉండాలి. అవునా కదా? నీళ్ళు ఎవరు పోయకపోతే మల మీరు చూడండి, మీకు ఎవరైనా దాహం అయితే నీళ్ళు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంది? ఎంత బాధపడతారు మీరు?
కుంగి కృషించుకపోయి నీళ్ళు దాకా గొంతు కూడా వెళ్ళదు. 2 పూటలు తినకపోతే 3వ పూట మీరు మాట్లాడను లేరు. మరి చెట్టుకి నీళ్లు పోయకపోతే అది కృంగి కృషించి అలా 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 మాడిపోతుంది. కర్మ అంతే, వాటి కర్మ అంతే. అందులోనే చాలా 20 లక్షలు ఉన్నాయట. దాని తర్వాత జలజా నవలక్షాన్ని స్థావరం లక్ష విషంతి. దాని తర్వాత ఇంకా ఈ 2 కాళ్ళ పశువులు, 4 కాళ్ళ పశువులు 10 లక్షలు ఉన్నాయట. దశలక్షానం. సరే, పక్షినాం దశలక్షానం. పక్షులలో 10 లక్షలు ఉన్నాయట. జంతువులు కాదు, పక్షులు, ఎగిరే పక్షులు ఉంటాయి కదా, ఈ పక్షులు 10 లక్షల రకాలు ఉన్నాయంట. మీరు చూడండి, మీరు పక్షిగా పుట్టాలని ఇష్టం ఉందా మీకు? పక్షిగా పుడితే మీరే గూడు కట్టుకోవాలి. గూడు ఎవరు సాయం చేయరు. ఇది ఇల్లు కట్టాలంటే మేస్త్రి ఒక్కళ్ళు దొరుకుతారు, కలిపెట్టలు ఒక్కళ్ళు ఉంటారు, పైసలు ఇస్తే అయిపోయి మనిషి జన్మలో, అంతేనా కదా. కానీ పక్షిగా మీరు జన్మ తీసుకున్నారనుకోండి, మీరే గూడు ఏర్పాటు చేసుకోవాలి, మీరే ఎగరడం నేర్చుకోవాలి, మీరే ఆహారాన్ని సంపాదించుకోవాలి, మీరే కష్టం చేయాలి, ఇంకొకరు మీకు సాయం చేయరు. జ్వరం వస్తే జ్వరం రాదు, వచ్చిన మీరే నయం చేసుకోవాలి. డాక్టర్లు, ఐసీయూలు, ఎంఆర్పీ ఏముండేవి, పెద్ద పెద్ద గవర్నమెంట్ దవాఖాన్లు అవేముండేవి. అమెరికా పోవుడు అవన్నీ, అవిటికి ఏముంటాయా? పోతే చచ్చిపోవుడే, ఇరిగిపోతే కాలు ఇరిగిపోవుడే. కానీ మీరు చూడండి, మరి వాటికి ఎందుకు రోగం రావట్లేదు? వాటికి రోగాలు ఎందుకు రావట్లేదు? అవి ముసలై చనిపోతున్నాయా? మీరు ఎవరైనా చెప్పండి. ముసలై చనిపోయే జంతువులు ఏవైనా ఉంటే చూపించండి నాకు. ముసలై చనిపోవు, అవి ఆయుష్ తీరి చనిపోతాయి అంతే. మనలాగా ముసలైపోయి ఇలా నడుము వంగిపోయి ఇలా 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 చనిపోవు అవి. మీరు ఏ జంతువులన్నా తీసుకోండి, చనిపోతాయి అట్లా. మీ ఇంట్లో ఒక కుక్క ఉంది అనుకోండి, ముసలై చనిపోతుంది, అది చనిపోదు. మీరు గమనించండి, ఆవులు ముసలైతే మీకు ఏర్పడతాయి. ఆవు జాతి ముసలైతే మీకు ఏర్పడుతుంది. వయసు పెరిగితే ఏర్పడుతుంది తప్ప ముసలి కాదు. ముసలైతే వయసు అయిపోతుంది వాటికి. ఎందుకు తెలుసా? ఇంకొక జన్మ వెయిట్ చేస్తుంది వాటికి. ఒక జన్మ కాగానే ఇంకొక జన్మకి వెళ్ళిపోవాలి. టకా 83 లక్షలు క్రాస్ చేయాలి. 83 లక్షలు క్రాస్ చేసిన తర్వాత అప్పుడు కదా దానికి మనిషి జన్మ వస్తుంది. అతతో బ్రహ్మ జిజ్ఞాస. నేను ఎవరినని బర్రె అనుకుంటారా? బర్రెకి ఏం అవసరం, నేను ఎవరిని, యా నుంచి వచ్చినా, అవన్నీ అవసరం లేదు దానికి అంత నెత్తి ఉంటుందా? పొద్దున్న లేస్తే కింది కంగాల బరాబర తినాల, అంతేనే కదా. పక్షి తన గూడు నుంచి వెళ్ళిపోయిందంటే ఎక్కడ ఆహారం దొరుకుతుంది, పైనుంచి వెతకాల, తినాలి, అంతే. దాని కర్మ అంతే. తినాలా, ఆహారం నింపుకోవాలా, రావాలా, పడుకోవాలా, లేవాలా, పోవాలా, రావాలా, తినాలా, పడుకోవాలా, లేవాలా, పోవాలా, రావాలా, తినాలా, పడుకోవాలా, లేవాలా, రావాలా, తినాలా, పడుకోవాలా, సంభవం చేయాలా, పిల్లల్ని కనాలి, మళ్ళీ తినాలా, రావాలా, పడుకోవాలా, తినాలా, జన్ అది శాయిగా చనిపోవాలి, ఇంకొక జన్మెత్తాల. దాని తర్వాత ఈ పశువులు ఉన్నాయి కదా, 4 కాళ్ళు 2 కాళ్ళ పశువులు, అవి 11 లక్షలు ఉంటాయట. ఎన్ని లక్షలు ఉంటాయి? 11 లక్షలు ఉంటాయి. పాపం జంతు జన్మెత్తాలనుకుంటారు ఎవరైనా. మేక జన్మెత్తారంటే మిమ్మల్ని కోసేస్తారు వాళ్ళు. అవునా? ఎద్దుగా ఎత్తినా కోస్తారు, ఆవు ఎత్తినా కోస్తున్నారు ఇవాళ రోజు. మరి ఏది ఎత్తితే కొయ్యరు? పులి ఎత్తితే కొయ్యరు. అయ్యా, పులి జన్మెత్తితే కొయ్యరు, మీరు ఇంకొకరిని కొయ్యాలి. నక్క జన్మెత్తినా, పులి జన్మెత్తినా, పిల్లి జన్మెత్తినా ఎవరు మిమ్మల్ని కొయ్యరు. కోసే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే చైనాలో పిల్లులకు అన్ని తింటారు కదా వాళ్ళు. అక్కడ జన్మ వద్దు మళ్ళీ, అవి అక్కడైతే అన్ని తినేస్తారు వాళ్ళు. భారతదేశంలో కొన్ని విలువలు ఉన్నాయి. అవి వాటి జన్మని క్రాస్ చేయాలనుకుంటాయి, తొందరగా అయిపోవాలనుకుంటాయి, తర్వాత కర్మ ఉండదు వాటికి. కానీ మన మనుషులం ఏం చేస్తున్నాము? మనిషికి మాత్రమే కర్మ ఉంది, వేరే వాటికి కర్మ లేదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? సింహం సింగిల్గా వస్తుంది, నేను గుంపుగా వస్తా. సింహం గడ్డం పెంచుతుంది, నేను పెంచా. ఇవన్నీ కథలు. ఇక జంతు ధర్మం తీసుకుంటాం మనం. జంతువుకి కర్మ లేదు,
కానీ జంతు ధర్మం తీసుకుంటాం మనం. పులి గడ్డి తింటది ఎప్పుడైనా? నేను కూడా అంతే తినా అని అంటాడు కూడా ఒక్కొక్కడు. పులి ఎవరికైనా భయం పడుతుందా? నేను కూడా గంతే, ఎవరికి భయపడానికి. నేను పెద్ద పులిని, నేను ఏనుగుని, నాకు బలం ఎక్కువగా ఉంది. ఇలా జంతువులతో పోల్చుకుంటాం మనం అందరం. జంతువులకి కర్మ ఉంది, మనుషులకు కూడా కర్మ ఉంది. కానీ జంతువులకి ఏంటి? పాపం పుణ్యం లేదు. జంతువులకి పాప పుణ్యం లేదు. భగవంతుడు ఫిక్స్ చేశాడు వాటి కర్మ, వాటి కర్మని ఫిక్స్ చేసి పెట్టేశాడు. పులి తను చంపి తినడమే దాని ధర్మం. ఇతర జంతువుల్ని చంపి తని ఆహారంగా తీసుకోవడమే దాని ధర్మం. అదే సాధు జంతువు ఉందనుకోండి, ఏ జింకను, ఏ వేరే ఏ చిన్న కుందేళ్ళు ఉన్నాయనుకోండి, అవి జంతువులు చంపి తింటాయా? తినవు అవి. మీరు మాంసం మంచిగా కోసి మంచిగా దానికి ఏదో చేసి దాని ముందు పెట్టినా కూడా అవి తింటాయా? తినేవి. వాటి ధర్మాన్ని అవి తప్పవు. వాటి ధర్మం ఏంటి? గడ్డి తినడం, సాధు ఆహారం తినడం, అదే తింటది అది. వాటి ధర్మం అవి తప్పవు. జంతువులు, పక్షులు, నీళ్ళలో ఉండే జలచరాలు, అవునా, జడ పదార్థాలు, స్థావరాలు, జంగమాలు, వాటి ధర్మాన్ని సక్రమంగా పాటిస్తాయి. 83,99,999 వాటి ధర్మాన్ని అవి ఖచ్చితంగా పాటిస్తాయి. దాని కర్మను అవి ఖచ్చితంగా చేస్తాయి. మనిషి మాత్రం దాని ధర్మాన్ని పాటించడు. మనిషి ఏం చేస్తాడు? దాని ధర్మం పాటిస్తాడు. వాళ్ళ ధర్మం, మన ధర్మం మనం పాటిస్తున్నామా? పాటించట్లేదు. మన ధర్మం ఏంది? శాకాహార జీవితం మనది. మనందరి జీవితం శాకాహారం కోసం ఉద్దేశించబడింది. పులి మాంసం తింటుంది, జింక గడ్డి తింటుంది. పులికి మోపులు గడ్డి తీసుకుపోయేస్తే తింటుందా? సామాన్యంగా చచ్చిపోతుంది కానీ తింటుందా అది? అదే జింక మాంసం తీసుకుపోయిస్తే తింటుందా అది? పులి, జింకలు, వాటికి వేదాలు లేవు, పురాణాలు లేవు, శాస్త్రాలు లేవు, భాగవతాలు లేవు, మంత్రాలు లేవు, పౌరోహిత్యం లేదు, దేవుళ్ళు లేరు, గుళ్ళు లేవు. అయినా వాటి ధర్మాన్ని అవి సక్రమంగా పాటిస్తున్నప్పుడు మనకి ఇన్ని ధర్మాలుండి, ఇన్ని గుళ్ళు ఉండి, ఇన్ని గోపురాలుండి, ఇన్ని పౌరోహిత్యాలుండి, ఇన్ని వేదాలుండి, ఇంతమంది చెప్పేవాళ్ళుండి, ఇంత శాస్త్రజ్ఞానం ఉండి, ఇన్ని గురువులు ఉంటే మన ధర్మాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాము? మనం పాటించట్లేదు. మన ధర్మంతో మనకేం అవసరం? మనం మంచిగా ఉంటే చాలు, ఇతరులతో మనకేం అవసరం? ధర్మంతో అసలు ఏం పని మీకు? ధర్మం ఏమిస్తుంది మీకు? ధర్మం అంటే ఏంటి అసలు? మనం మనిషిగా మన ధర్మం ఏంటో తెలుసు. ఎట్లయితే జలచరాలకి నీళ్ళలో ఉంటే ధర్మము, పక్షులకి పైన ఎగరడం ధర్మము, కర్మము, ఈ జలచరాలకి వాటికి ఈ స్థావర జంగలకి ఏ ధర్మము, ఏం కర్మము? మరి మనిషికి ఏం ధర్మము? మనిషికి ఏం కర్మము? కర్మయోగం అన్నారు భగవంతుడు భగవద్గీతలో కదా, కర్మయోగం అని చెప్పారు. కర్మయోగం అంటే ఏమి? కర్మం అంటే మనం ఏదైతే పని చేస్తామో భగవంతుడు లేకుండా చేసే పని, భగవంతుడికి ఇష్టం లేకుండా చేసే పని, భగవంతుడి శాస్త్రానికి విరుద్ధంగా చేసే ప్రతి పని కర్మ. మంచి గుర్తుపెట్టుకోండి. భగవంతుడి సంబంధం ఉండదు దాంట్లో, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఉండదు, అది భగవంతుడికి నచ్చింది ఉండదు, అది భగవంతుడికి ఇష్టమైంది కాదది. ఏదైతే భగవంతుడి ఇష్టం కానిది, భగవంతుడికి నచ్చనిది, శాస్త్రానికి విరుద్ధంగా చేసే ప్రతి పని కర్మనే. భగవంతుడికి నచ్చి భగవంతుడి యొక్క ధర్మానికి విరుద్ధంగా కాకుండా భగవంతునికి యొక్క ధర్మానికి సమర్థుడిగా భగవంతునికి ప్రీత్యర్థంగా చేసే ప్రతి పని కర్మయోగము. గుర్తుపెట్టుకోండి. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నారు? అయ్యా, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్ససి కౌంतेय तत्पुरुषाम दर्पणे. क्या बोल रहे भगवान? आप कुछ करना चाहते हैं, आप कुछ करते हैं, अब जो भी कुछ करना है, क्या हो गए? किधर देख रहे सब लोग? किधर भी ఏం చేయాలనుకున్నా, क्या कुछ भी करने का है आपको मन में, మీరు నిలబడాలన్నా, కూర్చోవాలనుకున్నా, వస్త్రం కట్టుకోవాలనుకున్నా,
వంట చేయాలనుకున్నా, నిల్చోవాలనుకున్నా, పడుకోవాలనుకున్నా, భగవాన్ క్యా బోల్ రहे मालूम है? భగవంతుడు ఏం చెప్తున్నారు? మేరే లియే కరో, మేరకు తృప్తి కర్నే కే లియే కరో, నన్ను తృప్తి చేయడానికి, పరచడానికి చేయండి, నాకు అర్పించి చేయండి అంటున్నారు భగవంతుడు. తుమ్ యజ్ఞ కర్తే, మీరు యజ్ఞం చేస్తారా, యాగం చేస్తారా, పడుకుంటారా, తింటారా, లేస్తారా, నడుస్తారా, వృత్తి చేస్తారా, ఏం చేసినా దాని గమ్యం ఏదై ఉండాలి? నేనై ఉండాలని చెప్తున్నారు భగవంతుడు. దాని గమ్యం నేనై ఉండాలి. ఒకవేళ దాని గమ్యం గనుక మీరు వేరే ఆలోచిస్తే అప్పుడు మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. భగవాన్ అప్పుడు మీకు దుఃఖం వస్తుంది. అందుకని అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. నేను ఇందాక అన్నాను, మన అందరం క్వశ్చన్ అడగమంటే ఎవరు అడగరు, ఇలా అడగరని చెప్పేసి అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నారు కృష్ణుని. ఇప్పుడు మనందరికి గుర్తు ఏది ధర్మము, ఏది అధర్మము, మనందరికి తెలుసు ఏది న్యాయము, ఏది అన్యాయము, మనందరికి తెలుసు ఏది మంచి, ఏది చెడు. ఇవన్నీ తెలుసు కూడా, తెలిసి 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 కూడా మళ్ళీ మనం తప్పు చేస్తూనే ఉంటాం. వాడికి తెలుసు ఆ సిగరెట్ తాగద్దని డబ్బా మీద రాసేయాడు, స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు हेल्थ అని రాసే. सिगरेट डब्बी पे रहता ना, सिगरेट पिएगा तो तुम सफा करेगा बोल के रहे, फिर भी वो पीता అంటే వాళ్ళు తాగుతారు. దాన్ని కర్మ అంటారు, దాన్ని కర్మ అంటారు. దాని మీద ఉండి తెలుసుకొని ఇది దానికి దూరంగా ఉండేవాడు కర్మయోగి అంతే. అది భగవంతుడికి ఇష్టం లేదు కదా, ధర్మానికి విరుద్ధం, ప్రకృతికి విరుద్ధం, ప్రకృతికి నచ్చంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి. మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది టానిక్ అని రాస్తారా? దాని మీద ఏముంటుంది? దాని మీద మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారా, మంచిదని రాస్తారా? హానికరం అని రాసిన అవునా, ఆడి పిహెచ్డి చేసిన డాక్టర్ అయినా తాగుతాడు మళ్ళీ. క్యూ తెలీదు, తాగుతారు అంతే. క్యూ బోలతే మాలూమ్ నీ. మీరు మంచిగా ఆలోచించండి. ఒక జీవి, భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఒక జీవి దత్తాత్రేయ ప్రభు హృదయంలో, దత్తాత్రేయ ప్రభు శరీరంలో ఆత్మ, అది ఆత్మ పరమాత్మకి చెందింది అంటే పరమాత్మ కూడా ఉంటాడని అర్థం. ఇద్దరు ఉంటారట, ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి మన శరీరంలో, మన హృదయంలో. పరమాత్మ ఏం చేస్తారట, మనం ఏం చేస్తాడో చూస్తాడు అంతే. ఏ యదామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. కోయి కైసే పూచరే, నాకేం అడుగుతాను అది నేనే ఆయనకి ఆ విధంగా తోవ క్లియర్ చేస్తాను. आज मेरे को उधर जाके पीना है तो वो करेगा अरेंज, जा ऐसे जा. बिकॉज భగవంతుడి యొక్క ఇచ్చ ఏంటంటే స్వతంత్రత. భగవంతుడు ఈ జీవికి అత్యంత స్వతంత్రం ఇచ్చేశారు. మీరు ఏది కావాలంటే అది, ఏ చీడికెళ్ళి ఆ రోడ్డు మీద దాకా బొర్లుకుంటా కూడా పోవచ్చు, మన ఇష్టం. ఆడికెళ్ళి మళ్ళీ బొర్లుకుంటే ఇడికి ఈ వాగులోకి వెళ్ళి దవేది ఇక్కడ నుంచి అటు దాటొచ్చు, అక్కడి నుంచి ఇటు దాటొచ్చు, మన ఇష్టం, మన స్వతంత్రత. భగవంతుడు అది మనకి ఇచ్చారు. ఏదనుకుంటే అది ఎందుకు చేయగలుగుతున్నాం తెలుసా? ఎవరు శక్తి ఇస్తున్నారు తెలుసా? భగవంతుడు లోపల నుండి మనకు శక్తి ఇస్తారు. అంతేనే కాదు, పోంగపో సుందర రూప ప్రభు అట్లా పోతున్న సుందర రూప ప్రభుని కిడ్నాప్ చేయాలి, అలా కట్ చేయాలన్నారు అనుకో, కంటే ముష్కిల్ క్యా ఇస్మే చేస్తాడు వాడు. హత్య చేసేవాడు ఏం చేస్తాడు? హత్యలు చేస్తాడు. అంటే మన ధర్మం గురించి అందరికీ తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నామంటే దాని గురించి విచారం చేయట్లేదు. దానివల్ల ఏం ఫలితం వస్తుందో మనకి పూర్తిగా సంపూర్ణంగా తెలియట్లేదు మనకి. మరి అన్ని వాటి ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు మన ధర్మాన్ని పాటించట్లేదు? మనం ఎందుకు మనలాగా ఉండట్లేదు? ఎందుకు మనం మన యొక్క ఉనికిని కోల్పోయాము? ఎందుకు మనకు పదే పదే దుఃఖం వస్తుంది? ఈ దుఃఖానికి కారణం ఏంటి? అన్నీ ఉన్నాయి కదా. ఈ శరీరం పోషణకి కావాల్సినటువంటి మీకు ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టేశారట భగవంతుడు. మీరు శరీరం తీసుకున్న తర్వాత వదిలే వరకు బాధ్యత నాది అని. మీరు ఒక్కటే విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మాతాజీ,
ఈ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మీరున్నంత వరకు వారి బాధ్యత మీదా వేరే వాళ్ళదా? మీరు ప్లాన్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ, పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎలా ఉంచాలి, ఇవన్నీ. హరే కృష్ణ, హరే కృష్ణ. మీరు ప్లాన్ చేసే ఉంటారు కదా, అవునా కదా? మరి మీరు ఒక తల్లి, మీరు ఒక తండ్రి, మీరు ఆల్రెడీ మీ పిల్లల గురించి ప్లాన్ చేసి ఉంటారు. ఏమి ఇవ్వాలా, రేపు ఏం వండాలా, ఏం తినబెట్టాలా, అవన్నీ మీకు తెలుసు కదా. ఎందుకు? మీరు వారి తల్లి తండ్రి కాబట్టి కదా, మీకు అవగాహన ఉంటుంది. మరి మనందరికీ తల్లి తండ్రి ఎవరున్నారు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నారు. పితామహస్య జగత దాత మాత పితామహ అంటున్నారు. నేను మరి ఈ సృష్టికి మొత్తం తల్లిని. మరి అలాంటప్పుడు భగవంతుడు మన గురించి ఆలోచన చేయరా? మనకి ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలీదా? ఎప్పుడు ఆకలిస్తే తల్లి ఎప్పుడు ఏం పెట్టాలో పిల్లలకి తెలిసినట్టు మన తండ్రి అయిన భగవంతుడికి తెలీదా? తెలుసా లేదా? మరి మన పిల్లలకి మన మీద విశ్వాసం లేకపోతే మనం ఎంత బాధపడతామో, భగవంతుడి పైన ఎవరైతే తండ్రో ఆయన మీద మనకి విశ్వాసం లేదు. భగవంతుడిని మనం విశ్వసించట్లే, అలా అనుకుంటున్నాం అంతే. నేను భగవంతుడు అంటే నాకు నమ్మకం అంటున్నాం, కానీ నమ్మకం కాదు మంది. ఎందుకంటే భగవంతుడు అంటే మనకి ఇంకా అర్థం కాలే. భగవంతుడిని ప్రేమించాలని చెప్తున్నారు భగవంతుడు, అవునా? పూజించమని చెప్తున్నారు. ఎలా పూజించమంటున్నారు? భక్తితో పూజించమంటున్నారు, భక్తిని నేర్చుకోమంటున్నారు భగవంతుడిని, అవునా? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? భగవంతునికి భక్తి చేయాల్సింది. ఎలా చేయాలంటున్నారు? ప్రేమతో చేయమంటున్నారు. ఎలా చేయమంటున్నారు? ప్రేమతో చేయమంటున్నారు. ఎప్పుడైతే మన కర్మ భగవంతుని ప్రీత్యార్థం కనుక చేస్తే మీరు కర్మయోగి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. बहुत बहुत धन्यवाद. మీరు ఎప్పుడైతే మీ కర్మ, మీరు ఏదైతే పని మీకోసం మాత్రమే చేసుకున్నారనుకోండి, మీరు కర్మిష్ఠులే. ఆ కర్మ వల్ల మీకు పాపం వస్తుంది. కానీ ఎప్పుడైతే నీ కర్మ భగవంతుడి కోసం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందంటే మీ కర్మ పాప ఫలితం రాదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు పుణ్య ఫలితం వస్తుంది తప్ప పాప ఫలితం రాదు. మంచిగా ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు మీకోసం మాత్రమే అన్నం వండుకొని తినడం కర్మ. ఎందుకంటే మీ శరీరం ఆకలి మీద ఆధారపడి ఉంది కాబట్టి, ఆహారం మీద ఆధారపడి ఉంది కాబట్టి అది వండుకొని తినడం మీ కర్మ. ఏం తింటారనేది కూడా మీ కర్మనే. కానీ మీరు ఏదైతే తింటున్నారో భగవంతుడు చెప్పినట్టు, అవునా, అది భగవంతుడికి నచ్చి చేశారనుకోండి, భగవంతుడి ప్రీత్యర్థం చేశారనుకోండి, భగవంతుడికి పెట్టారనుకోండి మీరు చేసింది, అవునా, మీరు ఏదైతే తయారు చేశారో దాన్ని భగవంతుడికి అర్పించి చేశారనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. అప్పుడు ఆ ప్రసాదం ఏమవుతుంది? మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అది మన యొక్క స్థితిని సమతుల్యం చేస్తుంది. సో కాబట్టి మనం అందరం ఏం చేయాలంటున్నారు భగవంతుడు? భగవంతుడి కోసం కర్మ చేయాలి. భగవంతుడి యొక్క లక్ష్యం లేకుండా, భగవంతుడే లక్ష్యం కాకుండా మీరు ఏ పని చేసినారా దాని నుంచి మీకు ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. మీరు ఏ పనన్నా చేయండి, మీరు బీడీలు చుడుతున్నారా, మీరు వడ్రంగి పని చేస్తున్నారా, మీరు ఎలక్ట్రీషియనా, మీరు ఇంకేదో పని చేస్తున్నారా, మీరు ఇంకేదో పని చేస్తున్నారు చూడండి, వాళ్ళకి ఏదో పని చేస్తున్నారు. ఎవరి ప్రీత్యర్థం చేస్తున్నారు ఆ పనిని? భగవంతుడి ప్రీత్యర్థమా అలా ఎగరడం? అది 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 నిత్యమా? అది భగవంతుడి ప్రీత్యర్థమా? भगवान बोला है क्या ऐसा करने का? नहीं. अपन अपने जो मन की इच्छा सार चल रहे. भगवान बोला है क्या? ऐसा नहीं है. भगवान बोला ऐसा नहीं है कि भगवान ऐसा ही रखो, ऐसा ही करो बोल के किधर भी नहीं बोला है. भगवान नहीं बोला है कि आप ये खाओ ये मत खाओ, ऐसा नहीं बोला है. भगवान ने बोला है कि आपको डिफ्रेंसिएशन बता रहे. कुछ चीज अच्छा है, जो चीज बुरा है, वो आपको डिफ्रेंसिएशन बता रहे. आपको ज्ञान विज्ञान दिया है, जो चीज कौन सा चीज
अच्छा है और कोचा चीज बुरा है। आपका चॉइस दे दिया है, आपको फ्रीडम दे दिया है भगवान ने, आप किसी को भी चूज कर सकते हैं, चुन सकते हैं। आप बुरा के साथ जो जा सकते हैं और अच्छा के साथ भी जा सकते हैं, आपके ऊपर डिपेंडेंट है। आप कुछ भी करें, आप बुरा का काम करें तो बुरा का फल ले जाएगा, आप अच्छा विचारण करेगा, अच्छा काम करेगा जो अच्छा फल आप लेके जाएगा। अच्छा कर्म आप करेगा, अच्छा तो आपको मिल जाएगा। हम समझो अब सेठ जी इधर आ गए और सेठ जी का बहुत कंपनी है, तो सेठ जी कंपनी में मैं कुछ भी नहीं काम करेगा, अब तनख्वाह देगा बोल के देगा? देगा नहीं देगा? नहीं देगा। अब भगवान ने बोल रहा है कि आप ये कंपनी है क्या है भू बड़ी ब्रह्मंड, ये भूमंडल क्या है, सृष्टि में क्या है कि आपको एक कर्म दिया, एक जन्म दिया, आप कुछ भी करना है, मगर किसके लिए करना है? एक कंपनी में काम कर रहे हैं, आप कंपनी के लिए काम करना है, जो कंपनी का हिसार है उसके लिए काम कर रहे हैं। मगर इधर ये जो कंपनी है ये भगवान का कंपनी है, भगवान के लिए काम करना है। जरूरी है नहीं? सही है नहीं? सही है ना? बता दे। अपन क्या कर रहे? भगवान के लिए काम नहीं कर रहे, तो अपने लिए काम करेगा तो तनख्वाह देगा क्या? नहीं देगा। ఎట్లయితే ఒక కంపెనీలో పని చేస్తే ఆ కంపెనీకి తగ్గట్టుగా పని చేయాలి, ఆ కంపెనీ ఏది చెప్తే అది పని చేయాలి, అప్పుడే కదా కంపెనీలో మనకి జీతం ఇస్తారు. నాకు నచ్చినట్టుగా నేను పని చేస్తా అంటే కంపెనీలో జీతం ఇస్తారా? ఇస్తారా? ఇప్పుడు ప్రభుజీ ఉన్నారు ఇక్కడ, మురళీ ప్రభు, నేను సత్యనారాయణ పూజ చేయించడానికి వచ్చినాను అనుకోండి, ప్రభుజీ ఆంజనేయ స్వామి పూజ చేస్తే పైసలు ఇస్తాను, నేను ఇస్తానా? ఇస్తాను. అగో మురళీ ప్రభు సత్యనారాయణ కథ చదవబట్టి ఆంజనేయ స్వామి కథ చదువుతున్నారంటే इज इट और नॉट? जो अपन का जो कर्म है, अपन जो करने का धर्म है, अपन धर्म नहीं छोड़ने का है। जो कर्म है, जो धर्म है, भगवान के लिए करना है, जो भगवान का लक्ष्य होना चाहिए, जो भगवान को क्या प्यार है, जो भगवान क्या इंटरेस्ट करता है, जो भगवान को क्या इच्छा लगता है, भगवान के क्या करने से भगवान को प्यार देता है अपने को, वो चुनना है, वो उसको अपन मान लेना है, उसको अपन हृदय में लेने का है। सो भगवान को क्या पा रहे हैं, सो शास्त्र के अनुसार क्या कैसे जाना है, जीवन वैसे ही जाना है। आप कुछ भी करे, आप कुछ भी प्रोफेशन में हो, फिर भी वो प्रोफेशन से आपको कुछ मिलता है, कुछ तनख्वाह मिलता है, कुछ लक्ष्मी देवी मिलता है, कुछ धन मिलता है, कुछ भी, और उसका आपका कुछ भी मिलता है, वो कुछ भी मिले दो, वो लेके जाके भगवान के सेवे में आप अर्पित करें। अब भगवान के सेवे में आप जुड़े हुए हैं और भगवान के सेवे में आप जाते हैं, जो धर्म और कर्म क्या होता है, कर्म योगम बना जाता है, उसको बोलते हैं कर्म योगम। आप कर्म योगी बन जाते हैं। सादा सीधा आप कर्म करेगा, क्या हो जाएगा? आपको दुख मिल जाएगा। దుఃఖం వస్తుంది మీతో పాటు మీ పిల్లలకి కూడా దుఃఖం పెడతారు మీరు. కాబట్టి పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఏంటి, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది కర్మము, ఏది కర్మయోగము, ఏది భక్తి, ఏది భక్తి యోగము, ఏదో అది చెప్పగలగాలి, చెప్పిపియాలి, పిల్లలకి వినిపించాలి, వినకున్నా వినిపించాలి. ఏదో ఒక రోజు అది వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది అలా. సో అందుకని ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జీవితం యొక్క మొత్తం సారం ఏంటంటే, ఎట్లాగో జన్మ వచ్చింది, ఏదో ఒక రోజు మృత్యు కూడా వస్తుంది, మంచి గుర్తు పెట్టుకుంటాం. ఈ మృత్యు వచ్చే లోపు మీరెవరో మీరు తెలుసుకోండి. అసలు ఎందుకు నేను ఇలా పుట్టాను, మంచి ఎంజాయ్ చేశాను, మా అమ్మతో ఉన్నాను, అమ్మ పాలు తాగాను, అమ్మతో స్నేహం చేశాను, అమ్మ పెంచి పెద్ద చేసిన తర్వాత మా నాన్న పోషణ చేసిన తర్వాత మంచి స్థితికి వచ్చాను, డబ్బు సంపాదించాను, మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాను, వైవాహిక జీవితం చేశాను, మళ్ళీ జనరేషన్ వేరే పిల్లలకి జన్మిచ్చాను, వాళ్ళని పోషణ చేశాను, వాళ్ళని పెద్దవాళ్ళని చేశాను, మళ్ళీ నాకు మధ్యస్థం వచ్చింది, దాని తర్వాత యవ్వనం వచ్చింది, దాని తర్వాత వైవాహిక జీవితంలో మధ్య వయసు వచ్చింది, తర్వాత ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, ఏదో ఒక రోజు శరీరం పడిపోతుందని తెలుసు. కానీ పోయేలోపు ఇంకేదో ఉంది, ఇంకా ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి. ఏంటి తెలుసా? అది ఆ భగవంతుని తెలుసుకోవడం మీరు చేయాల్సింది, భగవంతుని నామం పట్టుకోవడం మీరు చేయాల్సింది. భగవంత్ కా జపన్ కర్నే కా హై అపనే సమయ. అవి ఏ కలియుగంలో మీరు ఏం చేయలేరు. మీరు గంటలు గంటలు ఇంట్లో ఉండి యజ్ఞాలు యాగాలు చేయలేరు, మీ వల్ల కాదు. ఇది ధర్మం కాదు, కలియుగం యొక్క ధర్మం కాదు. గంటలు గంటలు నిలబడి సహస్రనామాలు, అర్చనలు, యాగ ఇవి ఏం చేయలేము. దీనివల్ల ఏం ఫలితం ఉండదు. ఆ క్షణం మాత్రమే అమృతం ఒసగుతాయి. అవి తప్ప మీకు సంపూర్ణ స్థితిని ఒసగేవి కావవి.
ఏమి తెలుసా, మీరు పట్టుకోవాల్సింది, మీరు చేయాల్సింది ఏం తెలుసా, మీరు ఎక్కడున్నా కూడా సరే చేసేటువంటి అతి సులభమైన పాలన ఏంటి తెలుసా, భగవంతుడి నామం పట్టుకోవడం తప్ప మీరు ఇంకే మార్గం లేదు కలియుగంలో. కేవలం హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యద. వేదాలు చెప్తుంది ఇదే, శాస్త్ర సారం ఇదే. ఇది ఎందుకు చెప్పరా, ఎవరు రివీల్ చేయరు ఈ కలియుగంలో, ఎవరు రివీల్ చేయరు. చెప్పేంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. చెప్తే ఇంకా వేరే వాళ్ళని నమ్మరంటున్నారని, వేరే వాళ్ళని దేవతలు కాదంటున్నారని, ఇవన్నీ ఏమేమో చెప్తారు. అవన్నీ కాదండి బాబు. మన ధర్మ గ్రంథం భగవద్గీత. భగవాన్ స్వయంలీ ముఖారవింద్రేణ ప్రయచ్ఛాతానంది భగవద్గీత. భగవంతుడు తన యొక్క ముఖం నుంచి, అరవిందం నుంచి చెప్పినటువంటి మాటల పుస్తకము మన భగవద్గీత. భగవంతుడు చెప్పారు, నేను చెప్పట్లేదు. భగవంతుడు ఏమని చెప్తున్నారు, ఇప్పుడు పితృపక్షం వస్తుంది భాద్రపదం, అవునా కదా. భాద్రపదంలో ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి 15 రోజులు. మీకు తెలుసా భగవంతుడు ఏం చెప్తున్నారు, దాని గురించి కూడా చెప్పారు భగవంతుడు. పితృయాంతి పితృవ్రత, దేవాన్యాంతి దేవవ్రత, పితృయాంతి పితృవ్రత అని చెప్పారు. భూతాని యాంతి భూతేజ. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఒకవేళ మీరు పితృదేవతలను పూజిస్తే పితృలోకంలో వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకోండి, ఇంకొక జన్మ. మీరు ఒకవేళ భూతాలని ప్రేతాలని పూజిస్తే వాళ్ళ భూతాలు ప్రేతాలు ఎక్కడ ఉంటే అక్కడ జన్మ తీసుకుంటారు, వాళ్ళ లోపల జన్మ తీసుకుంటారు. దేవాని యాంతి దేవవ్రత. ఎప్పుడైతే మీరు దేవతలని పూజిస్తారు, చూడండి చిన్న చిన్న దేవతలు ఉన్నారు, వాళ్ళని పూజిస్తే వాళ్ళ లోకం వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు నన్ను పూజిస్తే నాతో ఉంటారని చెప్తున్నారు భగవంతుడు. ఆలోచన చేయండి, మరి మీరు ఎవరితో ఉంటారు? భూతాలతో ఉంటారా, ప్రేతాలతో ఉంటారా, ఈ పితృదేవతలతో ఉంటారు? పితృదేవతలు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు ఏ జన్మెత్తారో మీకు తెలీదు. మీరు ఏ జన్మెత్తారనుకుంటున్నారు? మీ పితృదేవతలు వాళ్ళకంటూ లోకం ఉందనుకుంటున్నారా? ఎవ్వే. పితృ ఏ జన్మెత్తాడో మనకు తెలియదయ్యా, అయిపోయింది, ఆ బంధం విడిపోయింది అక్కడికే. 3 తరాల వరకే గుర్తుంచుకుంటారని చెప్పాను నేను. 3 తరాల తర్వాత మిమ్మల్ని ఎవరు గుర్తుంచుకుంటారు? ఓ ఫోటో నికాలో దూసరా ఫోటో లాగా, గోడ మీద 3 తరాల కంటే ఎక్కువ ఉండదు ఫోటో. నిజం. నాకు మా తాత వాళ్ళ తాత వరకే తెలుసు, దాని తర్వాత తెలుసా? మీరు చెప్పండి, మీకు తెలుసా? 3 తరాల కంటే ఎవరికి ఎక్కువ ఇది లేదు, అది మరుపు, అది అంతే. కష్టం, గుర్తుపెట్టుకోరు. మీరు ఎందుకు ఎవరి కోసం బాధపడుతున్నారు? మరి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి బాధపడండి. మీరు ఉద్ధరించబడితే, మీరు భగవంతుడి కార్యాన్ని గనక చేజిక్కించుకుంటే, మీరు భగవంతుని కోసం గనక ఈ శరీరాన్ని ఇప్పటి నుంచి తయారు చేస్తే, భగవంతుడు ఏం చెప్తున్నారో తెలుసా? యోగక్షేమం వహామ్యహం అంటున్నారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటున్నారు. మీరున్నా లేకున్నా, ఒకవేళ మీరు నా భక్తులైన తర్వాత మీరు ఇక్కడ ఉంటారా ఉంటారా అది సంబంధం లేదు. మీరున్నా లేకున్నా మీ తరాన్ని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని క్షేమం చేసే బాధ్యత నాది అని చెప్తున్నారు. ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పారు? కృష్ణ భగవానికి భగవంతుడు చెప్తున్నారయ్యా స్వయంగా. మరి భగవంతుడు స్వయంగా చెప్పింది నమ్ముతారా? ఎవడో ఇది చేతి చూసి రాత చూసి చెప్పింది నమ్ముతారా? మీరు ఇవన్నీ నమ్మద్దండి బాబు, ఏం నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరకు పోయి తాయితులు, మంత్రాలు, కథలు, కార్యక్రమాలు, ఇది గుడి ప్రదక్షిణాలు, గిరి ప్రదక్షిణాలు, ఏ ప్రదక్షిణాలు చేయొద్దు. మీకు అంతగా ప్రదక్షిణ చేయాలంటే ఈ రామ్ శెట్టి దగ్గర చేయండి. ఆ గోవు ఉంటుంది, గోవుకు చేయండి, గోవుకి పూజ చేయండి, గోవుకి ఏమైనా ప్రేమతోటి చేసి తినబెట్టండి, మీకున్న దోషం పోతుంది. తప్ప ఎన్ని కిలోలు నెయ్యిని పోసినా, నూనె పోసినా ఏం జరగదు బండలకి. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది. మీరు ఇంకా అజ్ఞానంలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు అజ్ఞానంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవంతుడు అదే చెప్తున్నారు, మీరు వెనకకు పోవద్దయ్యా, ముందుకు పోవాలి. కాలం ముందుకు పోతుందా, వెనకకు పోతుందా? లాస్ట్ ఇయర్ ఏముంది? 2023 2026? 23. తర్వాత ఏమొచ్చింది? 24 వచ్చిందా, లేకుంటే 22 వచ్చిందా? కాలం ముందుకు పోతుందా, వెనకకు పోతుందా? మనం ఎందుకు వెనకకు పోవాలా, ముందుకు పోవాలా? ముందుకు పోవాలా. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు ఏమనంటే, అతక్కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వాస్నేయ బలాదివా నియోజిత. అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నారు ఆ కృష్ణుని. కృష్ణ, ఈ మనుషులకు అన్ని తెలుసు కదా, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చెట్టు, ఏది పుట్ట, ఏది బండ, ఏది గండ,
ఏది పక్షి ఏది ఇది అన్నీ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు కదా. फिर भी भगवान ये जो मनुष्य लोग है, मानव है, जो उसको लोग पूरा पता है, पूरा मालूम है क्या क्या है, क्या धर्म है, क्या अधर्म है, क्या क्या करने का है, क्या करने का नहीं है, क्या खाने का है, क्या खाने का नहीं है, वो पूरा मालूम है. फिर भी అయినా కూడా అనిచ్చన్నపి ఎలాంటి కారణం లేకపోయినా ఆయనకు తెలుసు పాపం చేయొద్దని, మనిషికి తెలుసు పాపం చేయొద్దని, అయినా కూడా ఎందుకు పాపం చేస్తున్నాడు మనిషి అని అడుగుతున్నాడు కృష్ణుడిని. ఇప్పుడు నాకు తెలుసు నేను చేయొద్దని నాకు తెలుసు, మీరు చెప్పండి మీకు దుఃఖం రావడం ఇష్టమా, మీకు దుఃఖపడడం ఇష్టమా? నో, వి డోంట్ వాంట్. బికాస్ ఎందుకు తెలుసా, మనం లోపటున్న ఆత్మస్వరూపము అది భగవంతుడికి సంబంధించింది. భగవంతుడు అన్ని వేళల ఎల్ల వేళల ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటువంటి వాడు. ఆయన నుంచి మనం విడిపోయాం కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి అలాగనే ఉంటాం. సహజంగా మన యొక్క గుణం ఏంటంటే ఆనందంగా ఉండాలనుకోవడం. అవునా కదా, ఆనందంగా ఉండాలనుకోవడం, సంతోషంగా ఉండాలనుకోవడం మన మన గుణం అది. ఎందుకంటే మన తండ్రి నుంచి వచ్చిన లక్షణం అది. అవునా కదా. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, బాగా గజ దొంగ, దొంగతనం చేశారనుకో, ఏమంటారు? ఇలా నాన్న కూడా దొంగ ఉండే అందుకే నీటి దొంగ అయిన అంటారు. ఒకవేళ మా నాన్న దొంగ ఉంటే నేను ఏ చిన్న దొంగతనం చేసిన ఈడ దొంగతనం చేసిన అంటారు. అంటారా? నాకు ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? మా నాన్న నుంచి. మీరు ఇక్కడ బదాం చెట్టు పెట్టారు, పైనుంచి ఏం కాయలు పడుతున్నాయి? బదాం కాయలు పడుతున్నాయి. అవునా కదా. వేరే మురికాయలు అయితే పడట్లేదు. అంటే మనం ఏం కర్మ చేస్తే అదే ఫలితం వస్తుంది. అలానే మంచి గుర్తు పెట్టుకొని మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే, మనం ఎవరం, మనకి ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఎందుకు బాల్యమైనా, ఎందుకు కౌమారమైనా, ఎందుకు యవ్వనం వచ్చింది, ఎందుకు వైవాహిక జీవితం వచ్చింది, ఎందుకు ముసలితనం వస్తుంది, ఎందుకు ఈ శరీరం ఇట్లా అయిపోతుంది. మనసు మాత్రం అట్లా కాలేదు, ఇంకా అప్పటి ఆలోచనలే ఉన్నాయి మనసులో. ఈ శరీరం అయిందని అట్లా అనుకుంటున్నాం మనం, అంతే. మన మనసు అట్లనే ఉంది. మనము అనేది పెరిగిందా తరిగిందా? తరగలేదు, పెరగలేదు. మన ఆత్మ పెరగదు, తగ్గదు. శరీరమే పెరుగుతుంది, తగ్గుతుంది, ముసలవుతుంది, ఏమవుతుంది. మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం దుఃఖపడే వాళ్ళం కాదు. अपन जो है दुख लेने वाला नहीं है, परिपूर्ण से आनंद से रहने वाला ఆత్మ है. अपन ఆత్మస్వరూప్ बोलते हैं उसको. ఆత్మస్వరూపులం మనం. దుఃఖం చెందాల్సిన అవసరం లేదు మనకి, దుఃఖపడాల్సిన వాళ్ళం కానే కాదు. కాబట్టి ఈ దుఃఖపడకుండా ఎప్పుడు ఆనందంగా ఉండే లోకం ఏదైనా ఉందా? ఎవరైనా సాంగత్యం ఉందా? ఉందా అంటే ఉంది. ఏమది? భగవాన్ కా లోకం ఉంది, భగవంతుడి లోకం ఉంది. ఎక్కడైతే మన తల్లిదండ్రులు ఉంటారో పిల్లలు అక్కడే ఆనందంగా ఉంటారా? లేకుంటే తల్లిదండ్రులు లేని చోట ఆనందంగా ఉంటారా? తల్లిదండ్రులు ఎక్కడుంటే అక్కడే ఆనందంగా ఉంటారు వాళ్ళు. అలా మన తల్లి తండ్రి ఎవరు? భగవంతుడు. భగవంతుడు చెప్తున్నారు, నేను నీ తల్లిని తండ్రినని. తిరిగి నా దగ్గరికి వచ్చేయి అంటున్నారు. తిరిగి నా దగ్గరికి మన తల్లి ఏం చేస్తున్నారంటే, తనని మన బిడ్డల్ని ఆయన దగ్గరికి రప్పించుకోవడానికి వేదాలు రాసే, పురాణాలు రాసే, ఇతిహాసాలు రాసే, ఇంకా భగవద్గీత రాసే, భాగవతం రాసే, ఇంకా ఎట్లా నింటారేమని ఫోటోలు పెట్టే, ఇంకా అందరికి జ్ఞానం తెప్పించే, ఇంకా చెప్పేది చేసేటివి అన్ని చేస్తుండే. అయినా కూడా మన కోసం కాదు ఇది అనుకుంటే ఎవరు బాధపడతారు? మనమే. దుఃఖపడుతున్నామా లేదా? శాస్త్రంలో ఏముంది తెలుసా? ఎప్పటి వరకు, ఎంతసేపు, ఎన్ని రోజుల వరకు, ఎన్ని జన్మల వరకు అయితే మనం భగవంతుని దూరం పెడతామో అన్ని జన్మల వరకు మనం దుఃఖం అనుభవించాల్సిందే. ఇది సత్యం, ఇది పక్క రాసి పెట్టుకోండి. మీకు ఎంత డబ్బు ఉంది, ఎంత పేరుంది, ఎంత ప్రతిష్ట ఉంది, ఎంత మీరు పలుకుబడి కలిగి ఉన్నారు సమాజంలో, అదంతా ఏం సంబంధం లేదు. కేవలము భగవంతుడి యొక్క నామం తీసుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం. ఒకవేళ మీరు భగవంతుడి నామానికి కట్టుబడకపోతే, మీరు చేసే ప్రతి పని భగవంతుడికి సంబంధించింది కాకపోతే, భగవంతుడి లక్ష్యంగా మీరు ఏమైనా చేయలేరు అనుకోండి, అది పని నుంచి మీకు దుఃఖం వస్తుంది. దయచేసి గుర్తుపెట్టండి. దీంట్లో పెద్దది ఏం లేదు, మీరు గుర్తుపెట్టండి. మీరు ప్రసాదం వండుతున్నారు, ఇంట్లో రోజు వంట చేస్తారు కదా, వంట చేస్తే భగవంతుడు ఏం చెప్తున్నారు? నాకు పెట్టండి అంటున్నారు. భగవాన్ కుచ్ బనా రే ఆప్, భగవాన్ కు భోగ్ లగావ్. మీరు ఉత్తగా తింటే అన్నం, అది భగవంతుడికి పెట్టి తింటే ప్రసాదం. అవునా కదా. సో కాబట్టి భగవంతుడికి పెట్టి తినడమే భగవంతుడికి ఇష్టం, భగవంతుడికి పెట్టి తినడమే జ్ఞానం.
భగవంతుడికి పెట్టి తినడమే భక్తి, భగవంతుడికి పెట్టి తినడమే పూజ. అంతేగాని మనకు నచ్చినట్టు తినడానికి లేదు. మనకు నచ్చి తినడానికి మనకు నచ్చినట్టు తినడానికి మనం జంతువులం కాదు. జంతువులకి కర్మ ఉంది, అవి నచ్చినట్టు తింటాయి. మనం నచ్చినట్టు తినడానికి మనం ఏమన్నా జంతువులమా? కాదు. మనకు శాస్త్రం ఉంది, మనకు పద్ధతి ఉంది, మనకు లెక్క ఉంది, మనకు ఒక సిస్టమ్ ఉంది. అవునా కదా? ఒకవేళ సిస్టమ్ లేకపోతే ఇవన్నీ చదువులు ఎందుకు, స్కూల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మనిషి ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకొని ఎవరెవరితో వాడితో పిల్లలు కానీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా. ఉందామా అట్లా? లేం కదా. సమాజంలో ఒకరిని, ఒక స్త్రీని తల్లి అని, ఒక స్త్రీని భార్య అని, ఒక స్త్రీని అక్క అని, ఒక స్త్రీని చెల్లి అని, ఒకరిని తండ్రి అని, ఒకరిని మామ అని, ఒకరిని పినతండ్రి అని ఎంత చక్కగా సిస్టమేటిక్ గా పిలుస్తున్నాం కదా. ఈ బంధాలు జంతువులకు ఉన్నాయా? లేవు. కాబట్టి కర్మ ఎవరికి ఉంది? మనకే ఉంది. కానీ ఆ కర్మ చూసి చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడైతే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన హృదయంలో ఇతరుల పట్ల దయ లేదో, గుర్తుపెట్టుకోండి, మీ దాంట్లో ఉన్నారు కూడా భగవంతుడే, ఇతరులు ఉన్నాడు కూడా భగవంతుడే. మంచి గుర్తుపెట్టుకోండి. ఇతరుల్ని మీరు ద్వేషిస్తున్నారంటే భగవంతుని ద్వేషిస్తున్నారని అర్థం. అవునా? ఇతరుల్ని మీరు నిందిస్తున్నారంటే భగవంతుని నిందిస్తున్నారని అర్థం. నిందించకండి. తానొవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎందుకన్నారంటే, మనం ఇబ్బంది పడద్దు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అంటే మనం గుర్తించాలి, మనం ఆత్మస్వరూపులం, అది పరమాత్మకి చెందింది, పరమాత్మ హృదయంలో కూడా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు పరమాత్ముడు, సాక్ష్యం. మంజుల మాతాజీ ఉన్నారనుకోండి, మంజుల మాతాజీ హృదయంలో భగవంతుడు ఉన్నారు. అది నేను శాస్త్రం చెప్తుంది. మీలా ఎట్లయితే హృదయంలో భగవంతుడు ఉన్నారనుకుంటున్నారో, ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నారనే కదా అర్థం. మరి నేను మీ దాంట్లో భగవంతుని చూడాలి. నేనేం చేస్తాను? మంజుల మాతాజీ దాంట్లో భగవంతుని చూస్తాను. నా వల్ల మంజుల మాతాజీ కాదు, తనలో ఉన్న భగవంతుడు ఎక్కడ బాధపడతాడు అని, తనలో ఉన్న భగవంతుడికి నచ్చినట్టుగా నేను ఉంటానా ఉండనని, తనలో ఉన్న భగవంతుడికి నేను నచ్చినట్టుగా ప్రవర్తించానని అనుక్షణం చెక్ చేసుకుంటా. నేను అందరం అలానే చెక్ చేసుకోవాలి, అలానే ఉండాలి. మీ కూతురు, మీ పిల్లలు, మీ భర్త, మీ భాగ్య సంబంధాలు అన్నీ కూడా భగవంతుడితోనే ముడిపడి ఉన్నాయని తెలుసుకోవాలి మనం. ఒకవేళ లేదు, నాకు నచ్చింది, నేను నచ్చినట్టుగా చేసుకున్నా, ఇది నా ఇల్లు, నేను కట్టుకున్నా, ఇది మా భార్య, మా భర్త, ఇది నా కొడుకు, ఇవంతే కథ మంది ఏం లేదు. ప్రతిది కూడా భగవంతుడికి సంబంధించింది. మీరు సొంతంగా గాలిలో నుంచి తీసి పెట్టారు ఏమైనా? అట్లే. సో కాబట్టి మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏంటి, అసలు మన ధర్మం ఏంటి, మన కర్మ ఏంటి? కర్మ ఉత్తగా చేయాలా, భగవంతుడి కోసం చేయాలా? భగవంతుడి కోసం కర్మ చేయాలా? మన కోసం కర్మ చేస్తే కర్మనే, భగవంతుడి కోసం కర్మ చేస్తే కర్మయోగము. మీరు కర్మయోగం చేయాలి, మీరు పోవాలి, బీడీలు ఎంచుకోవాలి, కార్మికులని తృప్తి చేయాలి. దాని తర్వాత వచ్చిన సంపాదనతోటి ఆ సంపాదనని ఎక్కడ ఖర్చు పెట్టాలి? భగవంతుని యొక్క సంయోగ క్రియలలో ఖర్చు పెట్టాలి. అప్పుడు మీరు కర్మయోగి. కానీ దాన్ని తీసుకొచ్చి నేను సిగరెట్ తాగడానికి, కేవలం నా శరీర పోషణ మందు తాగడానికి, ఇంకొక జీవిని చంపి దాన్ని మంచిగా ఎంజాయ్ చేయడానికి అలా చేశారనుకోండి, ఏమవుతుంది? కర్మ అంటుతుంది, దుఃఖం వస్తుంది. మీరు భగవంతుని కోసం అన్నారనుకోండి, భగవంతుడికి ఏ ఇష్టమో అదే చేస్తారు మీరు. అయ్యో భగవంతుడికి సిగరెట్ తాగడం ఇష్టం లేదు, పక్కకు పెట్టేస్తారు. దుఃఖం తప్పిపోయిందా? భగవంతుడికి మందు తాగడం ఇష్టం లేదు, పక్కకు పెట్టేశారు. దుఃఖం తప్పిపోయిందా? జంతు హింస భగవంతుడికి ఇష్టం లేదు, తప్పిపోయిందా? జీవహింస చాలా పెద్ద పాపం, అవునా? చేయకూడదని ఉంది. మీరు అన్నారు ఇందాక, అవి చేయండి, బల్లే బల్లే అంటారు. భగవంతుడికి బల్లే బల్లే ఇష్టం, ధర్మం కాదు కదా. भगवान का क्या इच्छा है? भगवान के नाम बोलते कूदना है आंजनेय का। हनुमान जी खुद है ना, भगवान नाम जपते जपते राम बोलो राम, सिया राम बोलो राम, सिया राम राम राम, श्री राम राम राम। भगवान नाम के ऊपर खुदो, भगवान का फल मिलता है, होने का हो जाएगा। बल्ले बल्ले कर्म में हो जाएगा, पाप हो जाएगा, कुछ भी हो जाएगा, उसके बाद पूरा बॉडी पेन्स हो जाएगा, हॉस्पिटल जाएगा और क्या जाएगा।
మీరు చెప్పండి, దాని నుంచి దుఃఖం వస్తుందా? ఏమొస్తుంది? దుఃఖమే. సో అందరికి ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడికి భక్తి చేయాలని ఉంది, కానీ ఎట్లా చేయాలో తెలియదు. एवरीबडी प्रति हर एक मन में है इच्छा है कि भगवान को प्यार करना है, भगवान को भक्ति करना है, भगवान को पूजा करना है, मगर मालूम नहीं है कि तो जो तरीका क्या है भगवान को मानने करने का, जो तरीका क्या है भगवान को भक्ति करने का, जो तरीका क्या है भगवान को ढूंढने का, भगवान को प्यार से खिलाने का। एक गाना है ना, क्या गाना है, क्या एमो एक कुछ गाना है ना हिंदी में, हाँ एमो पाटा ఉంది కదా, हाँ खिलाने का और सोनाने का कुछ गाना है ना। हाँ माता जी गाना है, मालूम है आपको? मीरा जैसे आप गाते नहीं, कुछ गाना है ना, क्या है गाना, क्या गाना है वो? आप मीरा जैसे गाते हैं कुछ ఉంటది కదా, अब यशोदा सर का खिलाते नहीं है ఉంటది नहीं, हाँ यशो क्या है गाना वो, नहीं वो नहीं है, यशोमती मैया से बोले, वो नहीं है, वो दूसरा गाना है। हाँ हाँ क्या गाना है मालूम क्या प्रभु? हाँ हाँ कौन बोलेगा भगवान आते नहीं, आते नहीं, तुम मीरा के सर का बुलाते नहीं, कौन बोले भगवान खाते नहीं, तुम मैया यशोदा सर का खिलाते नहीं। శబరి है माता यशोदा है कोई भी, అంటే మనం వాళ్ళలాగా భక్తి పంచట్లేదు. భగవాన్ ఎవరు చెప్పారండి మీకు అలా రారని? భగవంతుడు వస్తారు, కానీ మీరు ఎలా చేయాలి? మీరు ప్రేమతో భక్తితో తినిపేయడం నేర్చుకోవాలి, భగవంతుడి మీద విశ్వాసం పెంచుకోవాలి. మీరు నిజంగా మీరు ఏం చేయండి అంటే, ప్రతి ఒక్కరి ఇళ్లలో పూజ గదులు ఉంటాయి, ఆ పూజ गदी भगवान के सामने जाके खड़े होके आंखें बंद करके मन में ऐसा हाथ लगा के स्वयं आपसे आप बात करिए, भगवान से बात करिए. మీరేంటో భగవంతుడికి చెప్పాలి, भगवान के सामने बोलने का, आज मैं ये अपराध किया, मैं आज ये किया, आज मैं प्रसाद बहुत गुस्सा से किया, आज मैं प्रसाद ऐसे किया, आज मैं हमारा जो पति को ऐसा बोला, పత్ని को ऐसा बोला, हम बच्चों से ऐसा किया. మేము అలానే చేస్తామండి. రీసెంట్గా ఏమైంది, మా అబ్బాయి స్కూల్కి పోతుండు, ఎంతసేపు తిలకం పెట్టుకోమంటే పెట్టుకోడు, తిలకం పెడితే ఇటు దుడిపేస్తున్నారు. ఇంకా బాగా కోపం వచ్చింది నాకు. కోపం వస్తుందా రాదా? వస్తుంది 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 గట్లనే నాకు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అసలు నాకు కోపం రాదు, వచ్చిన తర్వాత నేను పాపం ఆయన్ని శిక్షించాను. శిక్షించిన తర్వాత ఆయన మళ్ళీ ప్రేమతోటి తిలకం పెట్టుకున్నారు, పోయారు, అయిపోయింది. ఆ తర్వాత నేను ఆలోచిస్తున్నాను, ప్రసాదం తీసుకుంటే నా ధర్మమేనా, నా ధర్మమా? ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుని చూడాలనుకున్న మా కుమారి హృదయంలో భగవంతుడు లేడా? మా కుమారుని శిక్షిస్తే భగవంతుని శిక్షించినట్టే కదా, శిక్షించినట్టేనా కాదా? అందుకని భగవంతుడి ముంగటికి వెళ్ళి ఒక ప్రమాణం తీసుకున్నాను, ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎవరిని కూడా శిక్షించదు, ఎవరి మీదకి చేతి లేపద్దు, ఎవరి మీదకి మాట పల్లెత్తు మాట కూడా అనద్దు. ఒకవేళ అన్నామంటే మిమ్మల్ని అన్నట్టే అని ఆయన ముంగట ప్రమాణం తీసుకున్నాం. అందరు అట్లనే తీసుకోవాలి, భగవంతుడి ముందుకెళ్ళి చెప్పుకోవాలి మనం ఏంటో. ఒకవేళ తప్పు చేస్తే నిర్భయంగా వెళ్ళి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? భగవంతుడికి చెప్పాలి, దాని తర్వాత గురువుకి చెప్పాలి, ఇద్దరికి సంకోచంగా చెప్పాలి. అయితే మీరు హ్యాపీగా ఉంటారు, మీ హృదయం తేలిగ్గా ఉంటుంది. మనసులో ఒకటిగా పెట్టుకొని వారి ముందు ఒకేలాగా ప్రవర్తించడం అది చాలా ఇబ్బందికరం. సో కాబట్టి మళ్ళీ అది లేదు, ఇంకా ఆయన చూస్తుంటే ఆయనతో కలుస్తుంటే నీ అవి. అందుకనే పిల్లల పట్ల మనం ధర్మం నిర్వర్తిస్తే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పెద్దగా అయిన తర్వాత నిర్వహిస్తారు. ప్రేమతోటి ఈ ప్రపంచంలో ఏమైనా సాధించవచ్చు, కానీ ద్వేషంతో ఒకరి మీద ఆ యొక్క కోపంతో ఏమీ సాధించలేదు. పంతం పెరుగుతుంది తప్ప ఏం తగ్గదు. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లోకి వైష్ణవులు వస్తున్నారంటే, మీతో మొత్తం వైష్ణవ సంబంధం మీరు ప్రతి ఆదివారం కలుపుకుంటున్నారంటే, మిమ్మల్ని భగవంతుడు సపరేట్గా చూస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి.
మిమ్మల్ని అందరికంటే భగవంతుడు డిఫరెంట్ గా చూస్తున్నాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సమాజంలో అందరు ఉన్నారు, అందరు ఒకేలాగా ఉన్నారు, కానీ మీరు మాత్రమే భగవంతుడి చూపులకి దగ్గరగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అది మీ ఇష్టం. భగవంతుడి చూపు నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారా, భగవంతుడి చూపులోనే ఉండాలనుకుంటారా, అది మీ అందరు నిర్ణయించుకోండి. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడికి వస్తే సంకీర్తన, దాని తర్వాత జపము, దాని తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదము, భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క శ్లోకాలు, భగవంతుడి గురించి నెమరు వేయడం, ఇవన్నీ వస్తాయి. దీనివల్ల మంచి ఫలితం వస్తుంది. నిదానం అయిపోతుంది శరీరం. ఎక్కడెక్కడో ఆగమాగం తిరిగే శరీరం, మనస్సు ఒక దగ్గర కుదుట పడడం నేర్చుకోవాలి, కూర్చుండడం నేర్చుకోవాలి. అవునా కదా? అంతా తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మాతాజీలాగా ఏముండే కోరికలేగా, మనస్సు తృప్తి పడేదేందో మనసు దాన్ని వెతుకుతుంది.